వి న్యూస్ కి తిరిగి స్వాగతం. అతివేగంతోనే ఎక్కువ శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఆర్టీసీ గ్యారేజ్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎస్పీ త్రివిక్రమ్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రోడ్డు ప్రమాదాల్లో 78% మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయని ఆయన అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 2015లో 713 మంది మృతి చెందితే ఈ ఏడాది 663 మంది మృతి చెందారన్నారు. జిల్లాలో ప్రమాదభరితమైన 7 ప్రాంతాలను గుర్తించామని, ఆ ప్రాంతాల అభివృద్ధి కొరకు 30 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిహెచ్ సుబ్బారావు, ఆర్టీసీ స్టోర్ విభాగం డైరెక్టర్ సురేష్ కుమార్, ఆర్టీసీ ఆర్ఎం ఆదం సాహెబ్, ఆర్టీసీ డిప్యూటీ సిటిఎం నాగేంద్రబాబుతో పాటు పలువురు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీని వివిధ కార్మిక సంఘాలు ఘనంగా సన్మానించాయి. ఒకటి కూడా మేము డీటెయిల్ గా అనలైజ్ చేసి యాక్సిడెంట్స్ జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఎక్కడ రిపీటెడ్ గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఏ టైంలో జరుగుతుంది, 2 వీలర్సా 3 వీలర్సా 4 వీలర్సా అన్ని కూడా డేటా తీసి అనలైజ్ చేస్తుంటాం మేము. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీకి వస్తే ఫస్ట్ మొట్టమొదటిగా ఐ జస్ట్ వాంటెడ్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ ద సక్సెస్ అండ్ మా కంట్రీ లెవెల్లో మన ఏపీఎస్ఆర్టీసీ సహోదరుడు ఇంత మంచి అవార్డు పొందుకున్నాడంటే అంతకంటే మంచి సంతోషమైన విషయం ఇంకేమి ఉండదు. ఏపీఎస్ఆర్టీసీ మన జిల్లాకు యాక్సిడెంట్స్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ 88 యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి 2015లో. 2016లో 80 యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. నంబర్ ఆఫ్ డెత్స్ బికాస్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ 2015లో 32 డెత్స్ ఉన్నాయి, 2016లో 22 డెత్స్ ఉన్నాయి. తగ్గినాయి, కొద్దిగా మార్జినల్ గా తగ్గినారు. దీన్ని కొన్ని సీరియస్ గా విశ్లేషిస్తే జనరల్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఆ 733 ఫ్యాక్టర్లో చూసుకుంటే 78% ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఈస్ బికాస్ ఆఫ్ ద డ్రైవర్. డ్రైవర్ అంటే ఒకటి అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, రెండే కారణాలు ఉంటాయి. మనకు తెలుసు ఆటోస్ లో మినీ మ్యాక్సీస్ లో కెపాసిటీ 7 ఉంటే వాళ్ళు దగ్గర 12-13 మెంబర్స్ కూర్చోబెట్టుకుని వెళ్తున్నారు. దానికి కలిసి ఏపీఎస్ఆర్టీసీ కావాలంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి వచ్చి ఒక డెడికేటెడ్ ఆఫీసర్ తో దాన్ని మనం టేకప్ చేయడం తెలిసింది. మీ అందరికీ తెలుసు ఏ విధంగా కూడా ఏపీఎస్ఆర్టీసీకి ఇబ్బంది ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ ముందుంటుంది, పక్కనే ఉంటుంది. మీతో పాటే మేము చేస్తాం. 1950 ఆర్టీసీ చట్టం ద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేయబడింది. ముఖ్య ఉద్దేశం సేఫ్టీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం రిక్రూట్మెంట్ స్థాయి నుంచి డ్రైవర్ని మంచి డ్రైవర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒక కమిటీ ఉంటుంది, సీనియర్ ఆఫీసర్స్ కమిటీ. మరి ఒక 1.5 year ట్రైనింగ్ ఉన్న వాళ్ళని, అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న హెచ్డి లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చూసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము. ట్రైనింగ్, మెడికల్, ఫిజికల్ ఫిట్నెస్ అన్ని అయిన తర్వాత ఆర్టీసీలోకి ఇండక్ట్ చేయడం జరుగుతుంది. అయిన తర్వాత కూడా మరలా మనము ఇంచుమించు 2 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి సూటబిలిటీ ఉన్నది అని టెస్ట్ చేసిన తర్వాతనే మనం బస్సు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా చాలా రివర్స్ ప్రాసెస్ ఉంటుంది మన దగ్గర ఆర్టీసీలో డ్రైవర్ రావాలంటే. వచ్చిన తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ అతను 45 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక మెడికల్ చెకప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఐ విజన్, ఫిజికల్ ఫిట్నెస్. తర్వాత బిలో 45 years వాళ్ళకి ఎవ్రీ 3 years ఒకసారి మెడికల్ ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎలాంటి చిన్న ప్రమాదం కూడా జరగకూడదు, మన పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంత మన ట్రైనింగ్ క్లాస్ తీసుకోవడం, చాలా వ్యక్తిగత పర్యవేక్షణ తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ డెంటల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కు నగరంలో ఘన సత్కారం జరిగింది. మఠం బజారులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నామినేని కిరణ్ శ్రేయోభిలాషులు, టీడీపీ నాయకులు, ఆలయ ధర్మకర్తలు ఆయన్ను ఘనంగా సన్మానించారు. నామినేని కిరణ్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ కె సీతారామయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ధర్మకర్తలు, పేలప్రోలు రామకృష్ణ పరమహంస, బ్రహ్మానందం, ఎంఏసి మాజీ చైర్మన్ మారెళ్ల వివేకానంద, కార్యక్రమ నిర్వాహకులు మార్నేని లక్ష్మీనారాయణ, అయ్యన్న, టీడీపీ నాయకులు పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, కుట్టుపోయిన వెంకట్రావు, మేడికొండ మోహన్ రావు, మెహబూబ్ బాషా, చిన్నుపాటి ప్రసాద్, దివి రమేష్, టీవీ శ్రీరామ్మూర్తి, నామా వెంకటేశ్వర్లు, ఆర్ల వెంకటరత్నం, టి అనంతమ్మ, చెరుకూరి లక్ష్మి, తిరువీధుల విజయకుమార్, ఓ నమ శివాయ రాఘవయ్య, నరసింహారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నమస్కారం. ఈరోజు నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన పార్టీ సీనియర్ మెంబర్స్ అందరూ అట్లానే యాక్టివ్ నాయకులు అందరూ నన్ను ఈరోజు గౌరవించినందుకు, ఈ రాష్ట్ర దంత వైద్య మండలి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు వీళ్ళు గౌరవించి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిజంగా వీళ్ళందరూ ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేసిన వాళ్ళు అంతా చాలా పెద్ద వాళ్ళు. వాళ్ళు నన్ను ఈరోజు ఇక్కడికి మన బ్రహ్మంగారు గుడికి తీసుకొచ్చి నాకు కొంచెం పూజలు చేయించి ఈ రకంగా చేయటం నిజంగా ఆనందం. ఎంతంటే ఒక దేవుడి సమక్షంలో ఈ కార్యక్రమం జరగటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ పెద్దవాళ్ళందరికీ, సీనియర్ లీడర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ దేవుడి సమక్షంలో ఇది జరగటం. ఆంధ్రప్రదేశ్ డెంటల్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం సంతోషించదగ్గ విషయం. అది ఎలా ఎన్నికైందనేది చాలా కష్టపడ్డాడు దానికి. అంటే ఎలక్షన్స్ పెట్టించుకొని అంత ముందులో ఉన్న ఏపీ డెంటల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గత 18 సంవత్సరాలుగా అతను కంటిన్యూ అవుతానే ఉన్నాడు. అతన్ని కాదని మినిస్టర్ గారు నీతో కలిసి మాట్లాడి కిరణ్ అతను లోకల్ కాకపోయినా కూడా అతను నేను లోకల్ వాడిని అని చెప్పి మినిస్టర్కి కూడా రికమెండేషన్లు పెట్టించుకొని పై వాళ్ళ దగ్గర నుంచి ఎంత ప్రయత్నం చేసినా కూడా మినిస్టర్ గారు కిరణ్ని కాదని ఇంకా అతనికి మాట కూడా ఇవ్వలేదు. సో ఈ అవకాశం రావడం నిజంగా కిరణ్కి చాలా సంతోషించదగ్గ విషయం. అట్లనే ఏంటంటే ఇప్పుడు చాలా బాధ్యతలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు స్టేట్ డివైడ్ అయింది కాబట్టి ఏపీ డెంటల్ కౌన్సిల్ ఇప్పుడు విజయవాడకి షిఫ్ట్ చేసుకోవాలి. అలానే దాని మీద కొంత రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి. అట్లనే డాక్టర్స్కి కూడా కొంత హెల్ప్ఫుల్గా ఉంటూ డెంటల్ డాక్టర్స్కి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫీజులు తగ్గించుకొని కొద్దిగా ఎక్కడన్నా ఏదన్నా క్రాక్స్ ఏదైనా తప్పులు జరగకుండా చూసుకోవడం అతని బాధ్యత. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఒంగోలులోని ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు ఆర్ఐఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ జూనియర్ కాలేజీల సంఘం అధ్యక్షుడు బైరపునేని సూర్యనారాయణ ఆధ్వర్యంలో ముందుగా చర్చి సెంటర్ నుంచి ఆర్ఐఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఐఓ కార్యాలయం వద్దకు చేరుకొని జంబ్లింగ్ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి కార్యాలయ పరిపాలనాధికారి నాగమణికి వినతి పత్రం అందించారు. ఎక్కడ ఏ కోర్సుకు తరగతికి జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహణ లేదన్నారు. తాము నేర్చుకున్న ప్రయోగాలు పరికరాలు కాకుండా వేరే పరిసరాల్లో ప్రయోగాలు చేయడం వల్ల ఫలితాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దీని కారణంగా తాము నష్టపోతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలలో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులు యాజమాన్యాలు ఈ రోజున ఆర్ఐఓ ఆఫీస్ ముట్టడి మరియు ఒంగోలు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేము ముఖ్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక్క సంవత్సరం అంటే 16-17 సంవత్సరంలో సీనియర్ ఇంటర్మీడియట్ రాసే విద్యార్థులకు మాత్రమే వర్తించే ఈ జంబ్లింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, తమ వచ్చే సంవత్సరం నుంచి తమ అధికారంలో పరిధిలో లేకుండా పోయే ఇంటర్మీడియట్ పరీక్షలకి వెయిటేజ్ లేనటువంటి ప్రాక్టికల్ పరీక్షలకి జంబ్లింగ్ విధానాన్ని పెట్టడం అనర్థదాయకమని, విద్యార్థుల మీద ఒత్తిడి పెంచి ఇబ్బందులకు గురి చేసే విధానం ఉండకూడదని నిన్న మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు కూడా విద్యార్థులు సంతోషంగా పరీక్ష రాయాలని చెప్పారు, కానీ బాధపడుతూ పరీక్ష రాయాలని చెప్పలా. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాటనైనా గౌరవించి ఈ ప్రభుత్వం బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ప్రాక్టికల్ జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జంబ్లింగ్ విధానాన్ని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2017 తరగతి సంవత్సరం వరకు ఇంగ్లీష్ జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుచున్నాము. వైఎస్ఆర్సీపీ నగర వాణిజ్య విభాగం అధ్యక్షునిగా కొడూరు కిషోర్ నియమితులయ్యారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఆయన నివాసంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, సింగరాజు వెంకట్రావు, గంటా రామానాయుడు, వేమూరి బుజ్జి, నత్తల భీమేష్, కటారి శంకర్, ధూళిపూడి ప్రసాద్ నాయుడు, గంగాడ సుజాత, నాగరాజు, పల్లపోతు మోహన్ రావు, సుభాన్తో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వ్యాపారస్తుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కొడూరి కిషోర్ తెలియజేశారు. పార్టీ పటిష్టతకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. టౌన్ వాణిజ్య విభాగం ప్రెసిడెంట్గా నన్ను ఈరోజు ఎన్నుకున్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆశీస్సులతో నన్ను ఎంపిక చేశారు. మరియు క్రాంతి కుమార్ గారు నియమించారు, వైవి సుబ్బారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నాకు పదవి లభించింది. అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. వాణిజ్య విభాగంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే టౌన్ తరఫున నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. భీమేష్ గారికి, ప్రసాద్ గారికి మా రానున్న రోజుల్లో నగరంలో అభివృద్ధి పనులకు కానీ కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేను టౌన్ వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం టౌన్ జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. దీనికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు దామరాజు క్రాంతి కుమార్ గారికి, నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ గారికి, అలానే మా ప్రెసిడెంట్ వాణిజ్య విభాగం కిషోర్ గారికి, అందరికీ నన్ను దీనికి ఎంపిక చేయడానికి సహాయపడ్డ అందరికీ చాలా థ్యాంక్స్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. Until then, keep watching Srikanth Cable V Channel.